నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. రాజకీయాలు అస్తిత్వాన్ని కోల్పోతున్నాయి. పార్టీ అధినేతల ధోరణితో విసిగెత్తిన ద్వితీయ శ్రేణి కేడర్ జంపింగ్ జపాంగులుగా మారుతున్నారు. ఇదే తరహా రాజకీయం నెల్లూరులో చోటు చేసుకుంది. రాజకీయంగా రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్యం అనుకుంటున్న జగన్ వైఖరిని, ఆయన సలహాదారుల పెత్తనాన్ని సవాలు చేస్తూ నెల్లూరుకు చెందిన 3 ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగరవేసి ఎన్నికలకు 6 నెలల ముందే రాజకీయ ఉత్కంఠకు తెరలేపారు. తాజాగా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూటు మార్చి టీడీపీలోకి మారే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు సమీపించిన వేళ వీపీఆర్ లాంటి నాయకులు ప్రత్యర్థి పార్టీ పక్షం వహించటం వాస్తవంగా వైసీపీకి అపప్రదతిస్తోంది. అయితే నాయకులను చూసి కాదు, పథకాలకు జనాలు ఆకర్షితులై ఓటేస్తారన్న ఫార్ములా ముందు వీపీఆర్ పార్టీ మారినా పెద్దగా నష్టమేం లేదని జగన్ అనుకూల వర్గాలు నమ్ముతున్నాయి. రాష్ట్రంలో కీలక నాయకులలో ఒకరుగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని వైసీపీ నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా రాష్ట్రంలోనే ప్రథమంగా ప్రకటించింది. తనతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపు బాధ్యతను తీసుకుని పనిచేసేందుకు సిద్ధమయ్యారు. నామినేటెడ్ పదవుల నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు ప్రతినిధిగా ఉండే ప్రయత్నం చేస్తానని చెప్పారు. ఏపీలో అధికార పార్టీ నాయకుల ఇసుక దోపిడీ, ఎర్రమట్టి తరలింపు, అక్రమ మైనింగ్, అధికార దుర్వినియోగం, పెరిగిన నిత్యావసరాల ధరలు, పన్నులు, బస్సు టికెట్ల రేటు పెంపు, వివిధ శాఖల్లో యూజర్ ఛార్జీలు, అపరాధ రుసుములు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమాంతం పెంచేసిన పరిస్థితులు రాష్ట్రంలో అధికార ప్రభుత్వానికి ప్రతికూలమయ్యాయి. ఈ పరిస్థితుల్లో జగన్ తిరిగి తన పూర్వ వైభవం నిలబెట్టుకుంటారో లేదో అనేది $1,000 మిలియన్ ప్రశ్న. వీపీఆర్ తాను ఎక్కడా పార్టీ మారుతున్న ప్రస్తావన తీసుకురాలేదు. అయితే ఆయన సన్నిహితులు కూడా అలాంటిదేం లేదు అంటూ కొట్టిపడేస్తున్నారు. ప్రభాకర్ పార్టీ మారకం ఆలోచన మాజీ ఉపరాష్ట్రపతి నడిపిన దౌత్యమంటూ నెట్టింట రాజ్యమేల్తోంది. వీపీఆర్ తన ప్రత్యక్ష రాజకీయ చర్యలకు టీడీపీని వేదికగా ఎంచుకోవటం వైరల్ అవుతోంది. వైసీపీ నుంచి ఎంపీగా పదవిని అనుభవించి చివరి క్షణంలో పార్టీ మారుతున్నారన్న ఊహాగానాలు కూడా కొంత ఇరకాటంలోకి నెట్టే అవకాశాలు లేకపోలేదు. తనకంటే వయస్సులో చిన్నవాడు వైసీపీ అధినేత జగన్ ధోరణి, నియంతలా వ్యవహరించే విధానం కూడా వీపీఆర్కి మింగుడు పడట్లేదని, తాను చెప్పినట్లు అభ్యర్థుల నిర్ణయం లేకపోవటం, జిల్లా వైసీపీలో అంతర్గత విభేదాలు నానాటికి పెరుగుతుండటం వీపీఆర్ టీడీపీ వైపు మొగ్గు చూపటానికి దోహదపడ్డ కీలక అంశాలుగా పరిశీలకులు భావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి అనిల్ యాదవ్ అభ్యర్థిత్వంపై అభ్యంతరం చెప్పినా అనిల్ అనుచరుడైన ఖలీల్ను నెల్లూరు నగర అభ్యర్థిగా తెరమీదకు తీసుకొచ్చారు. టీడీపీ నుంచి పోటీలో ఉన్న పొంగూరు నారాయణకు ధీటుగా అనిల్ కుమార్ యాదవ్ అభ్యర్థిత్వం సరిపోదని అభ్యంతరం తెలిపినా పరిగణలోకి తీసుకోని జగన్ ఏ రకంగా అనుభవం లేని ఖలీల్ను నెల్లూరు నగర అభ్యర్థిగా తెరమీదకు తేవటంతో మరోసారి అభ్యంతరం తెలపలేక వీపీఆర్ మౌనం వహించారు. తన మాటకు విలువలేని చోట కొనసాగడం కష్టమనుకున్నారో ఏమో, కాంట్రాక్టు పనులను పరిశీలించి వస్తానని దుబాయ్ వెళ్లిపోయారు. పార్లమెంటు మధ్యంతర బడ్జెట్ సమావేశాలకు కూడా పార్టీ ప్రతినిధిగా హాజరు కాలేదు. దుబాయ్ నుంచి తిరిగి రావటంతోనే తన అభిప్రాయాన్ని వెళ్లబుచ్చుతారన్న ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల సీజన్లో నెల్లూరు హాట్ టాపిక్ గా నిలుస్తోంది. 3 ఎమ్మెల్యేల తిరుగుబాటు, ఇప్పుడు ఎంపీ అభ్యర్థి పార్టీ ఫిరాయింపు, నగర ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ యాదవ్ని అధినేత పొరుగు ప్రాంతానికి పంపటం తదితర అంశాలు రాష్ట్ర స్థాయిలో ఉత్కంఠ రేపాయి. ప్రజలకు సంక్షేమం పేరుతో బటన్ నొక్కి నగదు బదిలీ చేసి ఆకట్టుకున్నప్పటికీ ప్రతికూల పరిస్థితులు తప్పటం లేదు. ప్రభుత్వ పెద్దలను విమర్శించిన వారిపై పోలీస్ చర్యలు అధికం కావటంతో ఓటర్లు యూటర్న్ తీసుకుని ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగా కొందరు అభ్యర్థులను ఓటమి భయం పార్టీని వీడేలా చేస్తున్నాయి.